అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు. అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్రధారణ, మాలధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోనూ అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంతపరమైన రహస్యాలున్నాయి. ఒంటి మీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాషిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని స్తుతించేలా చేస్తుంది. ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణ మార్గశిరంలో ముగుస్తుంది. అయ్యప్ప స్వామి వారి 18 మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. ఈ 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో దేవత ఉంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం చెప్తుంది. ఈ సోపానాలపై 18 మంది దేవతలను ఆహ్వాన చేశారు. 8 మంది దిక్పాలకులు, 4 వేదాలు, 2 శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం 18 మెట్లుగా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ దాటుకుని వెళితేనే జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది. ఈ ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడైన సందర్భంగా మృదంగ, భేరి, కాహళ, దుందుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, డమరుక, డక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే 18 వాద్యాలు మోగించారు. ఇది ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. 40 రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనంద రూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల కింద ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన యంత్ర స్థాపన జరిగింది. ఈ యంత్ర ప్రతిష్ఠ ఎంతో పునీతము, శక్తిమంతము కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమనిష్టలతో దాటాలి. అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదుల, మసాలా దినుసుల వంటి తామస కారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టేవారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలను ధరిస్తారు. 2 పూటల చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షలలోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపును ఉపకరిస్తాయి. దీక్షా సమయంలో పాటించే ఆహార నియమం శరీరాన్ని అదుపులో ఉంచి చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞాన శక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. 41 రోజుల పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం ముద్దుబారి అడవులలో సునాయాసనంగా నడిచే వీలుకు ఉంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమో గుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లని రాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనడానికే నలుపు దుస్తులు ధారణ ముఖ్యోద్దేశం. అయ్యప్ప భక్తుల నొసటన తప్పనిసరిగా చందనం, విభూది ధరిస్తారు. అయ్యప్ప విభూది అన్నిటినీ మించిన దివ్య ఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారణగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూది గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు. 40 రోజులు అయ్యప్ప దీక్షను ముగించుకున్న స్వాములు
శబరిమల యాత్రకు ఇరుముడితో బయలుదేరుతారు. ఇరుముడిలో 2 భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజారి సామాగ్రి, వెనుక భాగమున కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవు నెయ్యి భక్తుని ఆత్మతో సమానం, కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధి లోపల హోమగుండంలో వేయాలి. కామ క్రోధాలను వీడి కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి జ్ఞానమనే నెయ్యిని పోసి భక్తి నిష్టలనే ఇరుముడులను వేసి 41 రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్ధ కర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకునేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధ కర్మను వదిలివేయాలని అర్థం. ఆవు నెయ్యి శక్తికి సంకేతం. స్వామివారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారణగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవు నెయ్యి సహజంగానే చాలా పవిత్రమైనది, ఆరోగ్యమైనది. ఆవు నేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారికి అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుంది అని భక్తుల నమ్మకం. శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మ క్రిములను నాశనం చేసి వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్టలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి. ఎరుమేలు నుండి ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ ఉండే ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుంచి వచ్చే మలయమారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్లు, అళుదా నది, పంబా నది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలుగుతాయి. యోగపట్టం ధరించిన దివ్యాసనాలతో ఉంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి. పూర్ణ సంఖ్య అయిన 18 పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం. మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు 2 పూటల స్వామిని అర్చించి 41 రోజులు అయ్యప్ప వ్రత దీక్షాపరులై నియమనిష్టలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి హరిహరపుత్రుని దర్శించి సాయుధ్యాన్ని పొందుతారు. స్వామియే శరణమయ్యప్ప. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.